టైమ్స్ స్నో వైట్ షోస్ క్యాన్సిల్ అయిన తర్వాత పెట్రోల్ వేస్ట్ అని మళ్ళీ వెళ్ళే ఇంట్రెస్ట్ మూడ్ రాలేదు. సో నెట్ఫ్లిక్స్లోని రెవల్యూషన్స్ ఫిల్మ్ చూశాను. దాని గురించి రేపు రివ్యూస్ వీడియోస్లోని హాలీవుడ్ రిపోర్ట్ వీడియోలను తెలుసుకుందాం. పోతే ఇవాల్టి టాపిక్ సినిమాటిక్ యూనివర్సెస్ అన్నాక క్యాన్సిల్ అవ్వబోయే ప్రాజెక్ట్స్ కానీ, క్యాన్సిల్ చేసేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఐడియాస్ కానీ ఎన్నో ఉంటాయి. ఇంతకుముందు ఎక్స్‌మ్యాన్ యూనివర్స్ గురించి, మార్వెల్ ప్రాజెక్ట్స్ గురించి, ఇలా క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్స్ గురించి ఎన్నో అప్డేట్స్ ఇచ్చాను. బట్ రీసెంట్గా మల్టీవర్స్ సాగాలోని ఎంసీయూలోనే చాలా ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది కొన్ని క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్స్ మాత్రమే, కానీ ఇనీషియల్గా ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ అయిన చాలా ప్రాజెక్ట్స్ గురించి, ఇంకా మిగిలిన కొన్ని ప్రాజెక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం పార్ట్ 2 పరంగా. సో ఈ పార్ట్ 1లో మినిమం ఒక 10 ఫిలిమ్స్ గురించి, క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో ముందుది స్పైడర్ మ్యాన్ 4. మీ అందరికీ తెలిసిందే, ఇనీషియల్గా ప్లాన్ చేసుకున్న స్పైడర్ మ్యాన్ 4 కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మనం చూడబోతున్న స్పైడర్ మ్యాన్ 4కి స్టార్టింగ్లో ప్లాన్ చేసుకున్న స్పైడర్ మ్యాన్ 4కి ఎలాంటి కనెక్షన్ లేదు. స్క్రిప్ట్లోని కానీ, విలన్ క్యారెక్టర్లో కానీ, కాస్టింగ్లో కానీ ఎంటైర్గా చేంజ్ చేసేసారనమాట. నో వే హోమ్ తర్వాత ఈ స్పైడర్ మ్యాన్ 4ని గ్రౌండెడ్గా ఒక న్యూ ట్రయాలజీ లాగా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ కానీ, కాస్టింగ్ కానీ, విలన్ కానీ అంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఇప్పుడు మల్టీవర్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. మల్టీవర్స్ సాగా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లోకి వచ్చేసింది. ఆ విధంగా మల్టీవర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ రియలిస్టిక్గా బ్లెండ్ చేసిన ఆ స్క్రిప్ట్ని కూడా స్క్రాప్ చేసేసారు. సో ఇనీషియల్గా ప్లానింగ్స్ మాత్రమే కాదు, కంప్లీట్లీ స్క్రిప్ట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ని చూడబోతున్నాం. అంటే ప్రాజెక్ట్ ఆగిపోలేదు, స్టిల్ కంటిన్యూ అవుతుంది. కానీ ఆల్మోస్ట్ ఇనీషియల్ ప్లానింగ్స్ ప్రకారం మనం చూడబోయే స్పైడర్ మ్యాన్ 4 కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు చూస్తున్న ఫిల్మ్కి ఇనీషియల్గా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ అయితే కంప్లీట్లీ నో వే హోమ్ ఎండింగ్ తర్వాత టామ్ హాలండ్ అదే పీటర్ పార్కర్ యొక్క జర్నీ గురించి కంప్లీట్లీ కన్విన్సింగ్ స్టోరీ కంటిన్యూషన్గా అనిపించేది. కానీ ఇప్పుడు అలా ఉండదు కదా. యూనివర్స్లో బిగ్ ఈవెంట్ గురించి స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ఈవెంట్ని క్రియేట్ చేస్తున్న ఫీల్ వస్తుంది. ఆ తర్వాత క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్ మూన్ నైట్ సీజన్ 2. ఇది ఒక నార్మల్ ప్లాన్ మాత్రమే కాదు. అంటే టిపికల్గా సీజన్ 1కి రివ్యూస్ రెస్పాన్స్ బాగుంది కాబట్టి సీజన్ 2ని కంటిన్యూ చేద్దామని ప్లాన్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ 4 ఫిలిమ్స్కి, అందులోని క్రాస్ ఓవర్ ఫిలిమ్స్కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఒక బిగ్ ఈవెంట్ని ఈ మూన్ నైట్ సీజన్ 2 తోటి సెట్ చేద్దాం అనుకున్నారు ఇనిషియల్ ప్లానింగ్స్ ప్రకారం. కానీ మల్టీవర్స్ సాగాలోనే టైం లేదు. అవును, కేవలం ఈ సీజన్ 2 మాత్రమే కాదు, దీంతో కనెక్ట్ చేసే విధంగా ఆ బిగ్ క్రాస్ ఓవర్ ఈవెంట్స్, ఆ ప్లానింగ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. కాబట్టి మరి ఈ సీజన్ 2ని కూడా తీయలేరు కదా. దాంతోపాటు బాబ్ ఐగర్ రీసెంట్గా టీవీ షోస్ ఎక్కువ అవుతున్నాయి ఎంసీలోని, దానివల్ల ఫటిగ్ ఎక్కువ అవుతుంది, వ్యూవర్షిప్ కూడా డిస్నీ ప్లస్లో తగ్గుతుంది. కాబట్టి అన్ని టీవీ షోస్కి కూడా వాళ్ళు పర్మిషన్ అండ్ బడ్జెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దాంతోపాటు ఆల్రెడీ కనెక్ట్ అయిన క్రాస్ ఓవర్ ఫిలిమ్స్ కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి అందువల్లనే ఈ సీజన్ 2ని కూడా కంటిన్యూ చేసి ఇంకేముంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్ రాయడం, డిఫరెంట్ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేయడం కన్నా ప్రస్తుతానికి టైం లేదు. కాబట్టి కంప్లీట్లీ ఈ సీజన్ 2ని అయితే క్యాన్సిల్ చేసేశారు. మరి బాబ్ ఐగర్ గారు ఎంసీ మీద పెట్టిన ఫోకస్లో 50% అయినా సరే ఆ లూకస్ ఫిలిం, స్టార్ వార్స్ మీద పెట్టినా బాగుండేది. అన్నెసరీ వెబ్ సిరీస్ తోటి, హెవీ బడ్జెట్స్ తోటి చాలా లాసెస్ని పెడుతున్నారు. ఎనీవే, మూన్ నైట్ సీజన్ 2 మరి రాదా బ్రో అంటే అప్కమింగ్ సాగాలో కూడా సీజన్ 2 రాకపోవచ్చు. సపరేట్ స్టాండ్ అలోన్ ఫిలిం రావచ్చు మూన్ నైట్కి. అలానే మూన్ నైట్ సీజన్ 2 తోటి ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్న ఆ క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్స్, ఆ బిగ్ ఈవెంట్ ప్రాజెక్ట్స్ కూడా పక్కాగా వచ్చే అవకాశం అయితే నెక్స్ట్ సాగాలో ఉన్నాయి. ఆ క్రాస్ ఓవర్ కనెక్షన్ ఏంటంటే మూన్ నైట్ సీజన్ 2లోనే డాక్టర్ స్ట్రేంజ్ని క్యామియో మాత్రమే కాకుండా ఒక కనెక్షన్ కూడా స్ట్రాంగ్గా పెడదామని అనుకున్నారు స్టోరీలోని. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ తర్వాత ముఖ్యంగా పోస్ట్ క్రెడిట్స్ని మీరు చూసినట్టయితే ఆ తర్వాత ఒక బిగ్ మల్టీవర్సల్ ఈవెంట్ అయితే మాత్రం డాక్టర్ స్ట్రేంజ్ 3rd పార్ట్లో మనం చూడబోతున్నామని అందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ అయితే మాత్రం రావడానికి ఇప్పుడు ఈ మల్టీవర్స్ సాగాలోని ఛాన్సే లేదు, టైమే లేదు. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం షూటింగ్ మొదలవబోతుంది. కానీ అది ఇనీషియల్గా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్లా ఉండకపోవచ్చు, కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మల్టీవర్స్ సాగా అయిపోతుంది కదా. ఒకవేళ గట్టిగా ప్రయత్నించి సీక్రెట్ వార్స్ వచ్చే ముందు 2027 మార్చ్ ఫిబ్రవరి టైంలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా సరే మూన్ నైట్ తోటి ఇంతకు ముందు కనెక్షన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు ఉండదు. మ్యాక్సిమం ఈ సాగాలో అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇనీషియల్ ప్లానింగ్స్ ప్రకారం బిగ్ మల్టీవర్స్ ఈవెంట్స్ తోటి, ముఖ్యంగా మీరు షాంగ్ చి యొక్క పోస్ట్ క్రెడిట్స్ని చూసినా సరే డాక్టర్ స్ట్రేంజ్ అదే వాంగ్ క్యారెక్టర్ రిపీర్ అవుతుంది కదా, దానికి కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఈ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, షాంగ్ చి, మూన్ నెట్ ఈ ప్రాజెక్ట్స్ని కనెక్ట్ చేసే విధంగా బిగ్ ప్లాన్స్ చేశారు. ఆ బిగ్ ప్లాన్స్ అనేవి చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. కానీ అది ఈ సాగాలో ఇవ్వడం కూడా కష్టమే, టైమే లేదు అంత పెద్ద ప్లానింగ్స్కి. అఫ్ కోర్స్ ఆ బిగ్ ప్లాన్స్ ఏంటో కూడా ఇప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. కాకపోతే ఈ స్క్రిప్ట్ని కాస్త చేంజ్ చేసి నార్మల్గా మల్టీవర్స్ సాగాకి కనెక్ట్ అయ్యే విధంగా అయినా సరే 3rd పార్ట్ని త్వరగా తీసి ఉండాల్సిందనే ఫీలింగ్ మీలో చాలా మందికి రావచ్చు. ఇన్ఫాక్ట్ స్ట్రేంజ్ అకాడమీని కూడా ప్లాన్ చేసుకున్నారు కనెక్ట్ చేసే విధంగా, కానీ అది కూడా క్యాన్సిల్ అయింది. దానికి రీజన్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మిక్స్డ్ రెస్పాన్స్, మిక్స్డ్ రివ్యూస్ తోటి ఆల్మోస్ట్ సెకండ్ వీకెండ్, 3rd వీకెండ్ నుండి జరిగిన డ్రాప్ తర్వాత చాలా కన్సర్న్ తీసుకున్నారనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ తీస్తే మాత్రం స్క్రిప్ట్ మీద గట్టిగా ఫోకస్ చేయాలని చెప్పి డైరెక్టర్ శామ్ రైమీనే పెడదామని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలోని, రైటింగ్ విషయంలోని సరే స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవాలి. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో మల్టీవర్స్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసి క్లారిటీ ఇవ్వకపోయినా సరే స్ట్రేంజ్ అకాడమీ, ఆ తర్వాత పోస్ట్ క్రెడిట్స్ బట్టి
తర్వాత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని దాన్ని షాంగ్-చీకి కనెక్ట్ చేసే విధంగా. అవును, షాంగ్-చీ పోస్ట్ క్రెడిట్స్లోని వాంగ్ ఎపీర్ అవుతాడు కదా, ఆ విధంగా షాంగ్-చీ 2 కనెక్షన్ కూడా ఈ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ తర్వాత ఈ డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ స్ట్రేంజ్ అకాడమీ తోటి కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ షాంగ్-చీ 2 ఆగిపోవడానికి కారణం ఏంటో మీ అందరికి ఇంతకు ముందే చెప్పాను. డస్టిన్ డానియల్ క్రెటన్ అయితే మాత్రం ఎప్పుడైతే ఈ ఎవెంజర్స్ కాంగ్ డైనస్టీ సీక్రెట్ వార్స్ అనౌన్స్ చేశారో ఆయనే డైరెక్ట్ చేయాల్సింది. షాంగ్-చీ 1 తర్వాత షాంగ్-చీ 2 అండ్ ఎవెంజర్స్ కాంగ్ డైనస్టీని కూడా ఆయనే డైరెక్ట్ చేయాల్సింది అనమాట. కానీ షాంగ్-చీ 2 కాంగ్ డైనస్టీ 2 కూడా ఆగిపోయాయి. ఎందుకంటే షాంగ్-చీ 2 తోటి కాంగ్ డైనస్టీ కూడా కనెక్షన్ ఉంది. ఎవెంజర్స్ కాంగ్ డైనస్టీ కంప్లీట్లీ మారిపోయి డాక్టర్ డూమ్ క్యారెక్టర్ రావడం, సీక్రెట్ వార్స్లో కూడా చేంజెస్ జరగడం, ఇప్పుడు చాలా చేంజెస్ జరిగాయి. దాని గురించి మీ అందరికీ తెలుసు మల్టీవర్స్ సాగాలోనే. కాబట్టి షాంగ్-చీ 2 స్క్రిప్ట్ అండ్ కంప్లీట్లీ ఇప్పుడు సెట్ కాదని ఈ న్యూ స్క్రిప్ట్ గురించి టైం తీసుకున్నారు. మరి ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి డస్టిన్ డానియల్ క్రెటన్ స్పైడర్-మ్యాన్ 4ని కూడా డైరెక్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి షాంగ్-చీ 2 ఈ సాగాలో మరి ఉండకపోవచ్చు. ఆ ఇనిషియల్ ప్లానింగ్స్ కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోయినట్టే. ఈవెన్ ఎవెంజర్స్ కాంగ్ డైనస్టీ ఇనిషియల్ స్క్రిప్ట్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్క్రిప్ట్ రైటర్ని కూడా తొలగించారు. ఆ తర్వాత న్యూ రైటర్ వచ్చాడు. ఆ తర్వాత కంప్లీట్లీ ప్రాజెక్ట్ని ఆపేసి డూమ్స్ డేగా మార్చేశారు. ఆ తర్వాత కాంగ్ క్యారెక్టర్ మాత్రమే కాదు, కంప్లీట్లీ డైరెక్టర్ డస్టిన్ డానియల్ క్రెటన్ కూడా ఇప్పుడు రూసో బ్రోస్ తోటి రిప్లేస్ చేశారనమాట. పోతే ఇప్పుడు ఈ కాంగ్ డైనస్టీ సీక్రెట్ వార్స్ ఈ ప్లానింగ్స్ అయినా బ్రో బిగ్ ప్లాన్స్ అంటే కాదు. ఈ షాంగ్-చీ 2, ఈ డాక్టర్ స్ట్రేంజ్ 3, ఈ మూన్ నైట్ సీజన్ 2కి కనెక్షన్ బిగ్ ప్లాన్స్ అనేవి ఇది కాదనమాట. వాళ్ళు ప్లాన్ చేసుకుంది బ్లేడ్తో కనెక్ట్ అయ్యే విధంగా. అసలు ఈ బ్లేడ్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది 2019 టైంలో అనుకుంటా. ఆల్మోస్ట్ స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ టైంలోని, థోర్ 4 ఇలా చాలా ప్రాజెక్ట్స్ తోటి అనౌన్స్ చేసిన టైంలోనే బ్లేడ్ ప్రాజెక్ట్ని మహర్షలా అలీ కాస్టింగ్ని అనౌన్స్ చేశారు. దాదాపుగా ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. మంచి టాలెంటెడ్ యాక్టర్గా కంప్లీట్లీ యంగ్ బ్లేడ్ క్యారెక్టర్కి సెట్ అవుతుందని చెప్పి రీబూట్ రీమేక్ని ప్లాన్ చేస్తే ఇప్పుడు ఆయన ఓల్డ్ అయిపోతున్నాడు. ఆల్మోస్ట్ 6 years బిఫోర్ అనౌన్స్మెంట్ అంటే మీరు ఆలోచించండి. 6 yearsలోనే 2 సీక్వెల్స్ తీసేయచ్చు, 2 పార్ట్స్ ఫిల్మ్స్ తీసేయచ్చు అనమాట. అంత గ్యాప్ డిలే అయ్యింది. ఎందుకంటే దాదాపుగా 4 to 5 times స్క్రిప్ట్ చేంజ్ అయింది బ్లేడ్ ఫిల్మ్కి. అవును, 4-5 సార్లు స్క్రిప్ట్ని రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ రైటర్ మారిపోయాడు, ఆ తర్వాత రైటర్ స్ట్రైక్ వచ్చింది, ఆ తర్వాత డైరెక్టర్ మారిపోయాడు, ఆ తర్వాత బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయి. కేవలం 100 million లో బడ్జెట్ తోటి R-rated-గా ఫస్ట్ పార్ట్ కాబట్టి నార్మల్గా ప్లాన్ చేసేద్దాం లో బడ్జెట్లోని, ఆ తర్వాత సీక్వెల్ గట్టిగా ప్లాన్ చేయొచ్చు అనుకున్నప్పటికీ ఆ బడ్జెట్కి తగ్గట్టు స్క్రిప్ట్ రెడీ అవ్వక చాలా మంది రైటర్లు మారిపోవడం, డైరెక్టర్లు మారడం, ఇప్పుడు ఈ మల్టీవర్స్ సాగాలో కూడా చాలా మార్పులు జరగడం, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంప్లీట్లీ పక్కన పెట్టడమే మాత్రమే కాదు, ఆల్మోస్ట్ క్యాన్సిలే. మీకు విషయం తెలుసా, నెక్స్ట్ సాగాలోని బ్లేడ్ క్యారెక్టర్ ఒకవేళ ఉన్న ప్రాజెక్ట్ ఉన్నా మహర్షలా అలీ మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనే క్లారిటీ కూడా లేదంట. ఎందుకంటే ఆల్మోస్ట్ యాక్టర్కి చిరాకు వచ్చేసింది, ఏజ్ కూడా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ న్యూ కాస్టింగ్ ఉంటుందా అనే డౌట్ చాలా సోర్సెస్ చెప్తున్నాయి. పోతే డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్కి, షాంగ్-చీ 2కి, మూన్ నైట్కి, బ్లేడ్కి కనెక్షన్ ఏంటంటే మిడ్ నైట్ సన్స్. లాస్ట్గా ప్లాన్ చేసిన బ్లేడ్ స్క్రిప్ట్ ప్రకారం మిడ్ నైట్ సన్స్ని ప్లాన్ చేశారు. ఈ మిడ్ నైట్ సన్స్ సూపర్ హీరో టీం కూడా ఆల్మోస్ట్ థండర్ బోల్ట్స్ లాగా యాంటీ హీరో సూపర్ విలన్ టీం అంతా కూడా అసెంబ్లీ అయ్యే విధంగా కంప్లీట్లీ సూసైడ్ స్క్వాడ్ టైప్లోని. అసలు ఈ మిడ్ నైట్ సన్స్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటారు, ఎవరెవరు ఉంటారు, అసలు వాళ్ళ ఆరిజిన్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి అనే దాని గురించి ఆల్రెడీ కామిక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లోని మన ఛానల్లోని వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లోని, కామిక్ సిరీస్ గురించి డిఫరెంట్ ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మీరు చెక్ చేసినట్టయితే మిడ్ నైట్ సన్స్ గురించి కంప్లీట్ క్లారిటీ మీకు వస్తుంది. పనిషర్ కానీ, మూన్ నైట్ కానీ, బ్లేడ్ కానీ, బ్లాక్ నైట్ కానీ, గోస్ట్ రైడర్ కానీ, మ్యాన్ థింగ్ కానీ, వేర్ వుల్ఫ్ కానీ, ఇలా చాలా అదిరిపోయే సూపర్ హీరోస్, యాంటీ హీరో, డార్క్ క్యారెక్టర్స్ అన్ని కూడా అసెంబ్లీ అయ్యే ఈ మిడ్ నైట్ సన్స్ అదిరిపోయే ప్రాజెక్ట్. ఆ విధమైన బిగ్ ప్లాన్స్ అయితే మాత్రం మూన్ నైట్ సీజన్ 2, డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్, షాంగ్-చీ 2, దాంతోపాటు ఈ బ్లేడ్ గానీ ఈ మిడ్ నైట్ సన్స్ కి ఉంది. దాంతోపాటు ఇందులో చూపించే క్యారెక్టర్స్ కి కిట్ హ్యారింగ్టన్ యొక్క బ్లాక్ నైట్ క్యారెక్టర్ గురించి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేశారు. ఎటర్నల్స్ 1 ఫస్ట్ పార్ట్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా, డిజాస్టర్గా, నెగిటివ్ రివ్యూస్ వచ్చినా సరే చాలా మంది కిట్ హ్యారింగ్టన్ యొక్క బ్లాక్ నైట్ క్యారెక్టర్ని త్వరలోనే చూడబోతున్నామని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవంతా కూడా ఈ మిడ్ నైట్ సన్స్ తోటి, బ్లేడ్ ప్రాజెక్ట్ తోటి ఈ కనెక్షన్లోనే ఉండిపోయింది. ఎటర్నల్స్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన తర్వాత ఎటర్నల్స్ 2 ప్లాన్స్ కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోయాయి. మళ్ళీ పార్ట్ 2 ఉంటుందో లేదో ఇంత దగ్గరలో అయితే మాత్రం చెప్పలేం. కాకపోతే ఈ మిడ్ నైట్ సన్స్ బ్లేడ్ ప్రాజెక్ట్ వచ్చుంటే మాత్రం కిట్ హ్యారింగ్టన్ యొక్క బ్లాక్ నైట్ క్యారెక్టర్ని చూసుండే వాళ్ళం. సపరేట్ స్టాండ్ అలోన్ సిరీస్ కూడా వచ్చుండేది. కిట్ హ్యారింగ్టన్ యొక్క కాస్టింగ్ని కూడా ఆల్మోస్ట్ మార్వెల్ వేస్ట్ చేసుకున్నట్టు అయ్యింది. దాంతోపాటు ఎటర్నల్స్ పోస్ట్ క్రెడిట్లోని హ్యారీ స్టైల్స్ కనిపిస్తాడు మనకి థానోస్ కజిన్ క్యారెక్టర్లోని. ఆ క్యారెక్టర్, ఆ కాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ వేస్ట్ అయిపోయినట్టే. ఇక మిడ్ నైట్ సన్స్లోని గోస్ట్ రైడర్ కంప్లీట్లీ ఎపీర్ అవడంట. ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్న బ్లేడ్ ఆ మిడ్ నైట్ సన్స్ కాన్సెప్ట్ ప్రకారం జస్ట్ గోస్ట్ రైడర్ క్యామియో మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత స్టాండ్ అలోన్గా ఒక వెబ్ సిరీస్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. అవును, గోస్ట్ రైడర్కి సంబంధించి సపరేట్ స్టాండ్ అలోన్ వెబ్ సిరీస్తో పాటు హాలోవీన్ స్పెషల్గా అయితే మాత్రం డిస్నీ ప్లస్లోని ప్లాన్ చేసుకున్నారు. ఆ హాలోవీన్ స్పెషల్ ముందు క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఈ సెపరేట్ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ కూడా, అదే ఈ టీవీ షో కూడా ఆపేసి
ఫిలింగా ప్లాన్ చేసుకుందామని అనుకున్నారనమాట. ఆ తర్వాత కాస్టింగ్లోని ఈ ప్లాన్స్ అన్ని ఆగిపోవడంతో గోస్ట్ రైడర్ని కంప్లీట్లీ పక్కన పెట్టేశారు. ఏదో ర్యాండమ్గా సడన్గా గోస్ట్ రైడర్ క్యారెక్టర్ వచ్చినట్టు పెడితే బాగోదు కదా. ఈ ప్రాజెక్ట్స్ తోటి మిడ్ నైట్ సన్స్ తోటి బ్లేడ్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్న ఐడియానే చాలా బాగుంది. కాబట్టి ప్రస్తుతానికి అలాంటి బిగ్ ఈవెంట్ సెట్ అవ్వట్లేదు. కాబట్టి గోస్ట్ రైడర్ ప్లానింగ్స్ అయితే ఏమీ లేవు. రాయన్ గోస్లింగ్ ని కూడా మార్వెల్ స్టూడియోస్ కి ఆల్మోస్ట్ మీటింగ్ లో ఈ గోస్ట్ రైడర్ గురించి డిస్కషన్స్ వచ్చాయన్నమాట. కానీ ప్రస్తుతానికి ప్లానింగ్స్ లోనే అంటే డూమ్స్ డే సీక్రెట్ వార్స్ లో మేబీ క్యామియోస్ గా కొంతసేపటి వరకు ఆ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు. కాబట్టి ప్లానింగ్స్ అయితే పెద్దగా ఏమీ చేయట్లేదు ఈ క్యారెక్టర్ గురించి. కియాను రీవ్స్ ని ఇంతకు ముందు కన్సిడర్ చేశారు, కాకపోతే ఆయన బాగా ఓల్డ్. ఇప్పుడు మనకి యంగ్ జానీ బ్లేజ్ కావాలంటే ఆ కియాను రీవ్స్ గారిని కాస్టింగ్ తీసుకోలేరు. కాబట్టి ఆ గోస్ట్ రైడర్ రూమర్స్ అన్ని కూడా అప్పుడే ఆగిపోయాయి. ఇంత బిగ్ ప్లాన్, ఇంత కనెక్షన్ ఇవన్నీ కూడా ఆగిపోయాయి. అసలు ఈ కనెక్షన్ గురించే క్లారిటీ లేకుండా ఆర్మర్ వార్స్ ని ఇంతకు ముందు ప్లాన్ చేశారు. ఈ ఆర్మర్ వార్స్ అనే ప్రాజెక్ట్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. వార్ మెషిన్ కి సంబంధించి ముందుగా వెబ్ సిరీస్ అనుకున్నారు, ఆ తర్వాత స్టాండ్ అలోన్ సపరేట్ ఫిలిం ని ప్లాన్ చేసుకున్నారు. ఈ ఆర్మర్ వార్స్ ఎలా ఉండబోతుందంటే ఆల్మోస్ట్ బ్రేవ్ న్యూ వరల్డ్, ఇప్పుడు మీరు రీసెంట్గా చూసారు కదా క్యాప్టెన్ అమెరికా 4th పార్ట్ లెక్కనే అది. సో ఆ క్యాప్టెన్ అమెరికా 4th పార్ట్ ప్లేస్లోనే ఫాల్కన్ ఏ విధంగా ఉన్నాడో ఎగ్జాక్ట్లీ ఇది ఐరన్ మ్యాన్కి 4th పార్ట్ లెక్కన అనమాట. ఆ ఐరన్ మ్యాన్ 4th పార్ట్ ప్లేస్లోని ఈ రోడీ వార్ మెషిన్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ వివిధ రకాలుగా స్క్రిప్ట్ని చేంజ్ చేసి ముందు వెబ్ సిరీస్గా ఆ తర్వాత ఫిలింగా ప్లాన్ చేసుకుని బడ్జెట్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసిన తర్వాత ఈ సాగాలోని టైం లేక సెట్ కాక ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్లీ ఆపేశారని ప్రస్తుతానికి న్యూస్ అనమాట. మేబీ తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడో కంటిన్యూ అవ్వచ్చు, కానీ ప్రస్తుతానికి ఆపేసినట్టే. సో ఈ సాగాయే కాదు, నెక్స్ట్ సాగాలో కూడా కాస్త టైం తీసుకున్న తర్వాతనే ప్లాన్స్ మళ్ళీ మొదలవచ్చు. కానీ దీనికి రిప్లేస్ చేసే విధంగా అంటే కాస్త ఐరన్ మ్యాన్ కి ఫ్యాన్స్ కి కాస్త ట్రిబ్యూట్ కనెక్షన్ లాగా వకాండా ఫర్ ఎవర్ నుండి కంటిన్యూ చేస్తున్న రీరీ విలియమ్స్ యొక్క ఐరన్ హార్ట్ షోని కంటిన్యూ చేస్తున్నారు అనమాట దీని ప్లేస్ లో. పాపం ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ కి అది ట్రిబ్యూట్ కాదు, లిటరల్లీ నైట్ మేర్ ఏమో అని భయపడుతున్నారు. కంప్లీట్లీ ట్రోల్ స్టఫ్ అవుతుందేమో అని, క్రిన్ స్టఫ్ అవుతుందేమో అని చెప్పి ఎవరికి పాజిటివ్ వెబ్స్ లేవు దాని మీద. సో ఎనీవే చూసారు కదా గైస్, మల్టీవర్స్ సాగా అంతా బాగుండుంటే ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చుండేవి. కంప్లీట్లీ ఎక్కువైనా సరే పెద్ద పెద్ద ప్లాన్స్ అయితే ఉండుండేవి, అన్నీ ఆగిపోయాయి. రూపురేఖలు మారిపోయాయి అనమాట. అంటే కంప్లీట్లీ యూనివర్స్ అన్నాక ఒక ప్రాజెక్ట్కి ఒక స్టోరీ కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవడం ఇనిషియల్గా చాలా మంచి డిసిషన్. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నవన్నీ ఆగిపోయాయి. ఇవి కొన్ని మాత్రమే. మిగిలిన ప్రాజెక్ట్స్ గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.